अस्सलाम वालेकुम हाय హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి। ఈ రోజు అయితే ఇంకా జంతికల కోసం సపరేట్ గా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి। మన కూడా చూపించాను నేను క్లారిటీగా ఎన్ని బియ్యం ఎన్ని తీసుకున్నాం అనేది। ఈ డబ్బా నిండగా 2 డబ్బాలు బియ్యం, ఇది అర కేజీ, దీంతో 2 డబ్బాలు తీసుకున్నాము। మినపప్పు, ఏంచిన శనగపప్పు, పచ్చి శనగపప్పు, ఇవి 3 మన ఇష్టము। మనకు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఉంటే తక్కువ వేసుకోవచ్చు। ఇది వేస్తే ఇంకా ఏమవుతుందంటే మంచి కలర్ ఉంటుంది। ఇవి వేస్తే ఇంకా కొద్దిగా గట్టిగా అనేది ఉంటుంది। ఏంచిన శనగపప్పు వేస్తే ఇంకా మంచి గుల్ల అనేది వస్తుంది అనమాట। ఇది పద్ధతి। ఇప్పుడు ఇక్కడ ఒక డబ్బా తీసుకున్నాము, ఇది ఒక డబ్బా, అంటే మొత్తానికి కేజీ, ఇది కేజీ కొలత। ఇప్పుడు ఇవి కేజీ బియ్యం ఉన్నట్టుగా మనకు కొలత। ఇది మినపప్పు చూడండి, మినపప్పు కావచ్చు, ఆంధ్రలే పర్వాలేదు। వేయించిన శనగపప్పు, ఇది కూడా మన ఇష్టమే। ఇన్ని అంటే దీంతో ఎన్ని వేస్తే బాగుంటుందని మీరు అడుగుతారు ఒక్కొక్కరు కామెంట్లో। కామెంట్లో నేను ఏం చెప్పగలుగుతాను చెప్పండి। ఇవి అయితే కేజీ తీసుకున్నాము। ఈ పప్పులు అయితే మనకు బాగా గుళ్ళు వస్తుంది అనమాట। వేయించిన శనగపప్పు వేస్తే ఇంకా మంచి గుళ్ళు వస్తుంది మనకు, కొద్దిగా బాగా కరకరలాడతాయి అనమాట। మినపప్పు వేస్తే మంచి కలర్ కరకర అని సౌండ్ వస్తాయి అనమాట, బాగుంటాయి। మినపప్పు వేస్తే ఏమవుతుంది, ఇది పచ్చి శనగపప్పు వేస్తే ఏమవుతుంది మనకు మంచి కలరు, మంచి కలర్ అనమాట। చూడండి, ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఒక చిన్న గ్లాస్ నిండా తీసుకోండి సరిపోతుంది। ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, ఏమి అవ్వదు, తక్కువ వేస్తే ఏమైనా అవుతుంది, ఏమీ అవ్వదు। కాకపోతే ఏంటంటే కొద్దిగా కలరు కొద్ది గుల్ల అనేది వస్తుంది అంటున్నాను కదా, ఆ పర్ఫెక్ట్ అనేది ఇలా ఉంటుంది అనమాట। చూస్తున్నారు కదా, వేస్తాం నేను ఇంకా సార్ तुम्ही हाँ कर इधर उठो 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 फुटाने खा फुटाने खा कैसे खाती है, उधर देख उधर देख उधर देख उधर देख देखती है, हाथ काट के వేస్తే పప్పులన్నీ తినేస్తుంది పప్పులు తినేస్తుంది। ఈ డబ్బాతో అదొక డబ్బా, మినపప్పు ఒక డబ్బా, పచ్చి శనగపప్పు ఒక డబ్బా, వేయించిన ఒక డబ్బా వేసిన ఏమవ్వదు। ఎక్కువ తక్కువ తీసుకున్నా ఏం పర్వాలేదు, పర్ఫెక్ట్ అనేది ఏం లేదు। ఇవి వేస్తే మనకు అవే జంతికలు అనేవి కొద్దిగా గట్టిదనం వస్తాయి అన్నమాట, కలకడలు ఆడిపోతాయి, మంచి కలర్ ఉంటాయి అన్నమాట। ఇవి మాత్రం గుళ్ళు వచ్చేస్తుంది, వేయించిన శనగపప్పు వస్తే మంచి గుళ్ళు వస్తుంది అనమాట। అందుకనేసి ఇవన్నీ కలిపేసి మనం జంతికలు వండితే సూపర్గా ఉంటాయి। ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తున్నాను, ఇలాగా మనం పిండి ఆడించుకోవాలా। కలర్ఫుల్ భలే ఉండే చూడండి, చాట్లో గింజలు। ఇవి ఈరోజు సాయంత్రం మిల్లుకి ఇచ్చి మళ్ళీ వేసేటప్పుడు చూద్దాము।